స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేరు వచ్చిందంటే వారికి ఉండేటువంటి తెలివితేటలు, వారికి ఉండేటువంటి చొరవ వల్ల ఇది అద్భుతంగా మంచి పేరు ఈ రాష్ట్రానికి కూడా వచ్చేసింది నిజంగా. ఎందుకంటే వారు యుఎస్లో చదువుకోవడం, వారికి ఐటీలో మంచి పరిజ్ఞానం ఉండడం, దాన్ని అంతా కూడా ఉపయోగించి అలా పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే విధంగా ఐటీ రావడంలో, ఈ రాష్ట్రానికి ఇంత మంచి పేరు రావడంలో వారి కృషి చాలా ఉంది. సీఎం గారు ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఇచ్చింది కనుక డెఫినెట్గా వారు ఆ స్థాయిలో తిరగవలసి వచ్చింది. నాకు నీళ్ల బాధ్యతకు సంబంధించిన బాధ్యత ఇచ్చుంటే ఎక్కువ అటు రూరల్ తిరుగుడే కనుక పోమను రాగానే ఎక్కువ సిద్దిపేట టచ్ చేసే అవకాశం నాకు మా కాళేశ్వరం అటే ఉండే కదా కరీంనగర్. అయితే రాత్రి అవి కొద్దిగా ఆగే ఛాన్స్ నాకు దొరికింది. మినిస్టర్ గారికి అట్లా కాదు కదా, ఐటీ అంటే బెంగళూరు పోవాలి, ముంబై పోవాలి, యుఎస్ పోవాలి, లేదా ఇతర దేశాల్లో ఆకర్షించాలంటే డెఫినెట్గా వారికి ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నేను సీఎం గారు ఎంపీగా రిజైన్ చేసినప్పుడు సిరిసిల్ల ఇన్ఛార్జిగా పనిచేసిన నేను టౌన్లో ఉన్నా. ఆ రోజు ఉన్న సిరిసిల్ల, ఆ రోజు ఉండే గ్రామాలకు ఇవాళ జమీన్ ఆస్మాన్ పరకైపోయింది. మొన్నెప్పుడో నేను ఒక 3 నెలల క్రితం సిరిసిల్ల మీదకి పోతా ఉంటే ఆ టౌన్ లో రోడ్లు, ఆ డివైడర్లు, ఆ లైట్లు, ఆ తర్వాత అక్కడ ఉన్న ఫౌంటైన్స్ చూసి నేను ఫోన్లో మా ఫోన్ తీసి మా చైర్మన్ రాయనర్స్ ఫోన్ చేసిన, జర వచ్చి చూసి నేర్చుకొని పోయి జర ఫోటోలు తీయమని చెప్పిన. వాళ్ళు నిజంగా మీరు ఆ చౌరస్తాలో ఆ బైపాస్ రోడ్ లో చూసిన తర్వాత అరే ఎంత మంచి చెట్లు పెట్టిండ్రు, ఎట్లా మారిపోయింది సిరిసిల్ల, ఏమైనా చైర్మన్ సార్ నువ్వే బాగున్నావు, అది దాటిపోయింది పోయి చూసుకోపోని చెప్పిన. చూసి నేర్చుకుంటా మంచిగా అయిపోయింది పని, మనం కూడా కాపీ కొట్టాలి సిరిసిల్లని అని చెప్పిన. సో అట్లా అయితే వాస్తవానికి మినిస్టర్ గారు అన్నట్టు ఒక విషయం అయితే నిజం, సిద్దిపేట ఏంటంటే ఒక గట్టి పునాది కేసీఆర్ గారు 1985 నుంచి చేసినారు. ఉదాహరణ ఈ కోమటి చెరువు అని మీరు వింటారు కదా అప్పుడప్పుడు, అది నేనేసిన ఐడియా కాదు. ఒక వారు సీఎం గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికల్లో పాట కోమటి చెరువు కొత్త అందాలు చూడండి అని అప్పుడు 1994 సంవత్సరంలో రాసిన పాట ఉంటుంది మా కోమటి చెరువు గురించి. అంటే కోమటి చెరువు ఇయ్యాలు చేసింది కాదన్నట్టు, అది 1994 నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నం అన్నట్టు. సో అట్లా అక్కడ ఏమైనా అంటే అక్కడ బైపాస్ రోడ్ కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే 85లో సీఎం గారు స్టార్ట్ చేసినటువంటి వాటి పరంపర కొనసాగింపు మాత్రమే. మీదేముండే సరే కదా, అదృష్టమా దురదృష్టమా కారణం ఏదైనా అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఎప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యే గెలుతుండే, సిపిఐ ఎమ్మెల్యే, ఆడ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటే టీడీపీ గెలుస్తుంది, ఆడ టీడీపీ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. అందులో రిజర్వ్డ్ ఎమ్మెల్యే ఉంటుంది, నాన్ లోకల్ వాళ్ళ ఎమ్మెల్యే ఉండరు. నాన్ లోకల్ వాళ్ళ ఎమ్మెల్యే ఉండి ఈ ఊర్ల మీద సమస్యల మీద అవగాహన ఏర్పడే వరకు వాళ్ళు ఎమ్మెల్యే పోతాడు, మన గెలుగుతాడు. ఇది బేసిక్ గా నేరళ్లలో కానీ సిరిసిల్లలో కానీ ఆ సిపిఐ ఉండి చాలా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. అయితే మిగతా నియోజకవర్గాలకు ఉదాహరణ సిద్దిపేట అంటే ఒక 30 ఏళ్ల శ్రమ ఉంది దాని వెనుక. 30 ఏళ్లలో దాన్ని ఆదర్శకు తీసుకొస్తే మీరు కేవలం 4 ఏళ్లలోనే దాని దగ్గర తీసుకొచ్చేస్తున్నారు. 4 ఏళ్ళనే అక్కడికి వచ్చిందంటే ఈ టర్మ్ లో మాత్రం డెఫినెట్ గా స్టేట్ లో అది నంబర్ 1 కాన్స్టిట్యున్సీ అయిపోతుంది, తప్పకుండా అవుతుంది. సో అట్లా నిజంగా చెప్పారంటే మీరు లక్కీ, మీకు అసలు ఓట్లు అడిగే హక్కు మీకే ఎక్కువ ఉంటుంది. మా దగ్గరనేమో ఆనది. ఎందుకు ఆనదంటే కేసీఆర్ గారు కూడా నెల రోజులు హైదరాబాద్ కాకుండా ఊళ్ళలోనే ఉంటుండే, ఊళ్ళల్లో తింటుండే, ఊళ్ళల్లో వంటుండే. నేను దాన్ని కాపాడుకోవడానికి ఈ తిప్పలు ఎక్కువ నాకు. ఎందుకంటే గట్లమల్లియా కానీ వాగవతల గ్రామాలను నంగూరు మండలంలో రోడ్డు లేకపోతే వారం రోజులు సీఎం గారు అక్కడనే ఉండి మొత్తం ప్రజలు కార్యకర్తలతో ట్రాక్టర్లు తెప్పించి శ్రమదానం చేసి రోడ్డు పోసి బస్సు తీసుకుపోయింది. వారం రోజులు అన్నే పండుకున్నాడు కేసీఆర్ గారు. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు మా పబ్లిక్. సో దాన్ని నేను ఆనకపోతే అవుట్ అయిపోతాడు. ఇక దాన్ని కొద్దిగానన్నా అది కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో కష్టం. మాట్లాడితే కేసీఆర్ సార్ మా ఊళ్ళో 2 సార్లు అన్నాడు, కేసీఆర్ సార్ ఇట వండి రోడ్డు పోసిండు, ఇవే చెప్తుంటారు ఇక మాకు. సో అక్కడ ఉన్న ఆ నియోజకవర్గ పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్న బలమైనటువంటి ముద్ర దృష్ట్యా ఇక నేను అట్లా పనిచేయకపోతే నిలబడే పరిస్థితి లేదు, తట్టుకునే పరిస్థితి లేదు. అది అక్కడ కంపల్షన్. మీకు ఆ పరిస్థితి కాదు కదా. మీకు ఎట్లుంది, కాశీపేట లింగయ్య పాటి రాజం వాళ్ళు అమాసకు పుణ్యానికి కూడా కాకపోతుంది, పని జరగకపోవు, ఆడ ఎప్పుడు అపోజిషన్ ఉంటుంది. కానీ ఈ రోజు పరిస్థితి చాలా మారిపోయింది.
నేను అప్పుడప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడుతుంటే, నువ్వు మొత్తం సీసీ రోడ్లు తీసుకుపోయి అట్లా బట్టి తెర్లు మధ్య ముస్తాబాద్ పోస్తుంటే నాకు పరిశాన్ అవుతుంది. కోటి 2 కోట్లు వేసి పడేస్తున్నావు నువ్వు. అసలు గల్లీ లేకుండా పీల్చకుండా చేసినావు. ముస్తాబాద్ లా గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంటే సెక్రటరీ లెవెల్ కట్టి పడేసినావు. అవి నుంచి వచ్చి నాకు ప్రెజర్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటుంది. సో అట్లా డెవలప్మెంట్ లో పోటీ పడ్డం డెఫినెట్ గా మంచి జరిగింది. అయితే మీకు ఆ రైట్ ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకు ఉంటుంది అంటే గత 40 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఇవాళ ఎర్రరెడ్డిపేట కానీ, ముస్తాబాద్ కానీ, గంభీరావుపేట కానీ, ఈరోజు సిరిసిల్ల రూరల్ కానీ, సిరిసిల్ల అర్బన్ కానీ, నాకు తెలిసి 40-50 ఏళ్లలో ఎంత పని జరిగిందో ఈ 4 ఏళ్లలో అంత పని జరిగింది. సో యూ హ్యావ్ ఆల్ రైట్. అండ్ ఇంకోటి భవిష్యత్తు అద్భుతంగా ఉంది కదా. ఇంకా రేపటి ముందటికి మీ నాయకుడు ఎంత ఎదిగితే కార్యకర్తలు ప్రజలు అంత సంతోషపడతారు. అంత గొప్ప అవకాశం మనకున్నది. ఇలా వారు పోషిస్తున్నటువంటి బాధ్యత కూడా రాష్ట్ర స్థాయిలో ఇంతమందిని ఉద్యోగించడము, ఇంతమందిని మాట్లాడడము, ఇన్ని నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసినప్పుడు డెఫినెట్ గా మీరు అందరూ ఒక్కొక్కరు ఒక కేటీఆర్ లాగా పనిచేయాలి. అసలు మీరు అవసరమే లేదన్నా మీరు ఎలక్షన్ కు మేము గెలిపించి 1,00,000 మెజార్టీ చేస్తామని చెప్పగలగాలి కార్యకర్తలు. అట్లా తప్ప, ఎందుకంటే మీకు అవకాశం ఉంది. ఏవి ఇలా కేటీఆర్ గారు ఎక్కడ ఇంట్లో లేరు కదా. రోజు ఏదో ఒక జిల్లాలో కనబడుతుంటాడు, రోజు ఏదో ఒక పని మీద పొద్దున్న లేస్తే పేపర్లో చూస్తారు, రోజు ఒక టీవీలో చూస్తారు. ఆయన పనిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలి. జనరల్ గా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే ప్రజలు మంచుకుంటారు, మనతోనే పంచాయతీ ఉంటుంది. మనం ఈ 2nd గ్రేడ్ 3rd 3వ శ్రేణి కార్యకర్తలు మనం ఎక్కువ మాట్లాడతాం, మనమే దాన్ని ఎక్కువ కిందికి పర్కులేట్ చేస్తాం. ముందు మనం కరెక్ట్ గా ఉంటే ప్రజలు కరెక్ట్ గా ఉంటారు. ప్రజలకు ఏం కావాలి? వాళ్ళకి డెవలప్మెంట్ కావాలి, వర్క్ కావాలి, వాళ్ళకి సర్వీస్ కావాలి. సర్వీస్ లో డెవలప్మెంట్ లో ఇలా అద్భుతంగా జరిగిపోయింది పని. రేపు మనకు మిడ్ మానేర్ అయితే అయిపోయింది. రేపు ఇంకొక వచ్చే వానకాలం మళ్ళా రోహిణి కార్తీ నాటికి ఖచ్చితంగా మల్కపేట రిజర్వాయర్లో నీళ్లు నింపుతాం. మనం అప్పర్ మానేరు కూడా నీళ్ళు వచ్చేస్తాయి, అన్న డౌట్ కూడా లేదు. వచ్చే వానకాలం నాటికి అప్పర్ మానేరు, మలక్పేట ఇవన్నీ నిండుతాయి. నీళ్ళు వస్తే అసలు అద్భుతంగా అయిపోతుంది. సిరిసిల్ల అంటే ఒకసారి వలసలు, బొంబాయి, దుబాయి, చేనేత ఇవన్నీ ఒకప్పుడు పేరు పడ్డది. కానీ దాని రూపురేఖలే మారిపోతున్నాయి. టెక్స్టైల్ పార్క్ ఒక దిక్కు, కాళేశ్వరం నీళ్ళు ఇంకొక దిక్కు వస్తే అసలు సిరిసిల్ల రూపురేఖలే మారిపోయి ఈ మధ్యకాలంలో వింటున్నాం సిరిగల్ల సిల్లగా మారిపోతుంది సిరిసిల్ల అనేది. ఆ టైప్ లో అద్భుతంగా మారేటువంటి ఒక అవకాశం మనకు ఉంది. అసలు మీరు దీన్ని ఇంకా బలంగా తీసుకొని పోవాలి. ప్రజలు జనరల్ గా కార్యకర్తలు కింది స్థాయిలో ఈ 2వ శ్రేణి కార్యకర్తల మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. గ్రామాల్లో ప్రజలుగా మన వైపు ఉన్నారు, కానీ ఆయన అటున్నాడు కనుక నేను ఇటు ఉంటాను. ఈ గ్రామ స్థాయిలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. వాళ్లకు కేటీఆర్ గారి పట్ల పాజిటివ్ ఉంటారు, కేసీఆర్ గారి పట్ల పాజిటివ్ ఉంటారు. కానీ మరి వాళ్ళు అటున్నారు కనుక నేను ఇటున్నా అనేటువంటి అప్పుడు మనం ఇవాళ మీరు వచ్చినటువంటి 2వ శ్రేణి నాయకులే వాళ్ళని కన్విన్స్ చేసి, ఈ ఎలక్షన్ తనది కాదు కదా, ఇది సర్పంచ్ ఎలక్షన్ కాదు కదా, ఇది కేటీఆర్ గారి ఎలక్షన్, మనందరం కలిసి పనిచేసి ఊళ్ళో అత్యధిక మెజార్టీ ఇద్దాం, అతి ఎక్కువ మన డెవలప్మెంట్ కూడా సాధించుకుందాం. రేపు పొద్దున గట్టిగా పోయి మినిస్టర్ గారు మనం అడుక్కోవాలంటే వి షుడ్ గివ్ మోర్ మెజారిటీ. ఇలా పోటీ అనేది నాకు తెలిసి సిరిసిల్లలో కాంగ్రెస్ తోనో బీజేపీతోనో లేదు. పోటీ ఎవరికి ఉంది? ఎర్రరెడ్డిపేటకు, గంభీరావుపేటకు ఉన్నది. సిరిసిల్ల రూరల్ కు, ముస్తాబాద్ కు పోటీ ఉన్నది. ఏ మండలం ఎక్కువ మెజార్టీ తెస్తుంది అనేది పోటీ తప్ప పోటీ ఇంకో పార్టీతో లేదు. మీరు కూడా అట్లా ఇవ్వాలి, ఎవరు ఎక్కువ మెజార్టీ ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి. సో అట్లా మీరు పోటీ అనేది మన మధ్యలో ఉన్నది తప్ప నాకు తెలిసి ఇంకో ప్రత్యర్థితోనో ఇంకో పార్టీతోనో లేదు. కానీ అతి విశ్వాసం కూడా పనికిరాదు. ప్రజల్లో ఇంకోటి ఏముంటుందంటే వీళ్ళకి జర ఎక్కువైపోయిందిరా అనే అభిప్రాయం కూడా రానియదు. మనం ఎప్పుడు ఎన్నికల్లో నిలబడ్డా ఓటరు లీడర్గానే పోయి ప్రతి ఓటర్ను కూడా ఓటు అడగాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. మర్యాదపూర్వకంగా ఓటు అడిగే పద్ధతి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం పోటీ జరిగితే ఎట్లా పాల్గొంటామో తప్పకుండా ఇప్పుడు కూడా ప్రతి ఓటర్ను కూడా వినయపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, పద్ధతి ప్రకారంగా మనం ఓటు అడగాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఏమన్నా కొద్దిగా అదే వీళ్ళకి ఎక్కువైపోయిందంటే వాడు ఈ పని అంతా మర్చిపోతాడు, ఏదో పోతుంది. ఆ అభిప్రాయం మాత్రం మీరు రానియదు దయచేసి. మీరు తప్పకుండా మీరు గ్రామాల వారిగా కమిటీలు, మనం జెండా పండుగ పెట్టుకొని, కార్యక్రమాలు పెట్టుకొని, ఒక ప్రణాళిక పెట్టుకొని ప్రతి ఇంటిని, ప్రతి ఓటర్ను 4 సార్లు మనం అప్రోచ్ అయ్యి మనం కలిసి ఓటును తప్పకుండా అభ్యర్థించాలి. బహుశా మీరు ప్లాన్ చేసుకొని ఉండుంటారు. ఏ ఊర్లో ఏం పని అయిందో ఒక చిన్న బ్రోచర్ ఒకటి మనం కొట్టించేస్తే మనము అది ఇంటింటికి మనం పోగలిగితే దాని ఫోటోలు కూడా మీరు వేసేసి దాని మీద ఆ బ్రోచర్ మీద కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ జరిగిన ఫోటోలు కూడా మీరు వేయగలిగితే
అసలు నిజంగా ఇంత పని అయిందా ఊళ్ళే అని వాళ్ళే చదువుకుంటే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మీరు పక్కాగా చేసుకొని వీరైతే బూత్ కమిటీలు ప్రతి 100 ఓట్లకు ఒక మనిషిని పెట్టుకొని పోలింగ్ పర్సంటేజ్ మనం పెంచగలిగితే మెజారిటీ ఆటోమేటిక్ పెరుగుతుంది. దాంట్లో నాకు ఏం డౌట్ లేదు. నా రిక్వెస్ట్ అయితే మీరు తప్పకుండా సిద్దిపేటతోని పోటీ పడి 1,00,000 దాటించాలి ఖచ్చితంగా అని చెప్పి నేను కూడా కోరుకుంటూ గ్రామానికి కొట్టించాను. ఇది తప్పకుండా ప్రతి ఇంటికి పోవాలి. ఏమేమి వర్క్స్ జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఆ రకంగా నాకైతే నమ్మకం ఉంది, మీరు 1,00,000 ఈజీగా మీరు టచ్ చేయగలుగుతారు. ఈసారి సిరిసిల్ల నియోజకవర్గం మీరు ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు తప్పకుండా మీరు గట్టిగా పట్టుబడితే 100% మనం సాధించడానికి అవకాశం ఉంది. ప్రజల మార్పు కనబడుతుంది స్పష్టంగా. ఇవాళ బతుకమ్మ చీరలు కావచ్చు, మన ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి సిరిసిల్లలో. అసలు సిరిసిల్ల ఒకప్పుడు పత్రిక చూస్తే రోజు సిరిసిల్లలో ఆత్మహత్యలు కనబడేది, అసలు ఇవాళ ఒక్కటి కూడా కనబడుతుంది. కంప్లీట్ బంద్ అయిపోయింది. బంద్ అయిపోయింది అంటే వాళ్ళకి అంత పని దొరికింది, అంత అవకాశం వచ్చిందంటే అది కేవలం KTR గారు ఉండడం వల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల సాధ్యమైంది తప్ప ఇంకెవరున్నా ఆ రిలీఫ్ మాత్రం చేనేత కార్మికులకు సిరిసిల్ల పట్టణంలో రావడం అనేది ఇట్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్. అందువల్ల మీరు మీ నాయకుడు ఎంత ఎదిగితే మీరు అంత గర్వపడాలి, అంత ఎక్కువ పనిచేయాలి. గర్వపడి అహంభావం కావద్దు, ఇంకా ఎక్కువ పనిచేయాలి, ఇంకా ఎక్కువ కష్టపడితే తప్పకుండా మనం అనుకున్నటువంటి ఫలితాలు మనం సాధించగలుగుతాం. రాబోయే రోజుల్లో ఈ మధ్య KCR గారు ఒక మాట అన్నారు, జరిగింది చారానా జరగవలసింది బారాన ఉంది ఇంకా అన్నాడు. ఇప్పుడు అయిన పని 4 ఏళ్లలో అయింది, చాలానే అయింది, జరగవలసింది ఇంకా బారాన ఉంది అన్నాడు సీఎం గారు. నిజంగా సిరిసిల్లలో కూడా వచ్చే 5 ఏళ్ళు ఇంకా స్వర్ణయుగం ఉంటుంది, ఇంకా బారాన పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి జరగందంటూ ఏముండదు. మీ గ్రామంలో ఏం కావాలో మీరే మేనిఫెస్టో తయారు చేయండి, ఆ మేనిఫెస్టోని అమలు చేసే బాధ్యత KTR గారు తీసుకుంటారు. మీ ఊరికి ఏం కావాలని నిర్ణయించండి, జరగకు కానీ నిర్ణయించేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, ప్రజలకు పనికొచ్చే దాని విధంగా ఉన్నట్టయితే డెఫినెట్ గా దాన్ని మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రేపు నిజంగా కూడా ఈ సిరిసిల్ల లాంటి నియోజకవర్గం, సిద్దిపేట లాంటి నియోజకవర్గం, దుబ్బాక లాంటి నియోజకవర్గం, ఆ దుబ్బాక ఆ క్లస్టర్ బాగా డ్రాట్ ప్రోన్ ఏరియా, మన చాలా తీవ్రమైన కరువు పీడితమైన ప్రాంతం. దానికి గోదావరి నీళ్లు, రైల్వే లైన్, ఈ 2 వస్తే అసలు మనం ఊహించలేము అభివృద్ధి అనేటువంటిది. అటు నీళ్లు, ఇటు రైలు పని కూడా దాదాపు దగ్గరకు వచ్చేసింది. 2-3 years లా సిరిసిల్లకు, కరీంనగర్కు, సిద్దిపేటకు రైల్వే లైన్ కనెక్టివిటీ కూడా వస్తుంది. రైలు, గోదావరి నీళ్లు వస్తే అసలు మన ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. అసలు మనం ఊహించలేము, దాన్ని ఇమాజిన్ కూడా చేయలేము. అంత చేంజ్ అనేది మనం తప్పకుండా మనం చూడగలుగుతాం. ఇప్పటికే మీరు చూసింది, 4 ఏళ్లకు ఇప్పటికే చూసింది. బట్ ఇప్పుడు చూసిన దానికంటే 4 గంటల మార్పు వచ్చే 4-5 సంవత్సరాల్లో మనం చూపించుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. సో ఇంకా మీరందరూ కూడా బాగా కష్టపడి పనిచేసి తప్పకుండా మీరు సిద్దిపేట మెజార్టీ దాటే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. అవతల పార్టీ కానీ అవతల నాయకులతో కానీ అది చూసుకోమని చెప్పింది. ప్లస్ రెండోది గారు వారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనం ఊహించిన దానికంటే వేగంగా, ఊహించిన దానికంటే మరి కాలంతో పోటీ పడుతూ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుని పరిగెత్తిస్తున్నారంటే అది కేవలం వారి కృషి, వారి కష్టం మాత్రమే. కాబట్టి ఆ కాళేశ్వరంతోనే మన బతుకు కూడా ముడిపడింది. మన ప్రాంతంలోని ఇప్పుడు పక్కన వేములవాడలో ఇప్పుడే వారు చెప్తున్నారు, వేములవాడలో సూరమ్మ చెరువు పోయిన సంవత్సరం అక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి దసరా లోపల మీకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 5వ తారీఖు 6వ తారీఖు మళ్ళీ స్వయంగా మంత్రి గారు వచ్చి అక్కడ నీళ్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అటు మనకు శ్రీపాద ఎల్లంపల్లి కానీ, మనకు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ బ్రహ్మాండంగా మరి వారి నియోజకవర్గానికి సిద్దిపేటకు పక్కనే ఉండే ఇల్లంతకుంట మండలం కానీ, మన సిరిసిల్ల మండలం కానీ, తంగలపల్లి మండలం కానీ మొత్తంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాజెక్టులు పరుగులు పెట్టడం వల్లనే నీళ్ళన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఎత్తున సార్ చెప్పిండని మీరు ఉబ్బిపోయారు. మన టార్గెట్ సిద్దిపేట కాదు, వారిని దాటడం కష్టము. మన ప్రయత్నం మనం చేద్దాం, శాయశక్తులా కష్టపడదాం. కానీ మా ఇద్దరికి ఏదేదో ఉందని ఎవరెవరో మాట్లాడతారు. మీకు వాస్తవాలు చెప్తున్నా, ఈరోజు ఏమన్నా పోటీ ఉంటే అభివృద్ధిలో ఇద్దరికి ఖచ్చితంగా పోటీ పడతాం. ఒకరిని చూసి ఎవరు నేర్చుకుంటాం, పోటీ పడతాం తప్ప పొరపాటున కూడా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా బ్రహ్మాండంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు పోదాం. అందరి కళ ఒకటే, వారి కళ అయినా నా కళ అయినా ఒకటే.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇంకొక 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, పేద ప్రజలకు మంచి జరుగుతుంది అనే ఆలోచన తప్ప నిజంగా ఇప్పుడు అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు. మేము మంత్రులు అవుతామని వారు ఇదివరకు అయింది 2004లో, నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఇద్దరం కలిసి ఒక క్యాబినెట్లు ఉంటామని, పనిచేసే అవకాశం వస్తుందని, ఇట్లా వేదికలు పంచుకునే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. సొంత అన్నదమ్ముల మాదిరిగా 1991 నుంచి కలిసి పెరిగినాం. వారు హైదరాబాద్కి వచ్చి 91లో చదువుకోవడానికి వచ్చిన నాటి నుంచి, అంతకుముందు నేను కరీంనగర్లో వారి ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగినాం. అనుకోకుండా వచ్చిన ఒక అరుదైన అవకాశం ఏంటంటే, చరిత్రలో మొదటిసారి కావచ్చు బహుశా ఒక బావబామర్దులు ఇద్దరు ఒకటే క్యాబినెట్లో పనిచేసలేదు. కాబట్టి ఒక మంచి అవకాశం మా ఇద్దరు కూడా లభించింది. ఛాయాశక్తిలో పనిచేస్తున్నాం. 100% ఇద్దరి అభిప్రాయం, ఇద్దరి కళ, ఇద్దరి ఆశయం, మనందరి ఆశయం కూడా ఒకటే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారో అది నెరవేరాలనే ప్రయత్నంలో అటు బంగారు సిద్దిపేట కావాలి, ఇటు బంగారు సిరిసిల్ల కావాలి, ప్రతి నియోజకవర్గం ఒక బంగారు తింకలాగా మారాలనే ముఖ్యమంత్రి ఆశయం ఏదైతుందో దానికోసం అందరం కూడా కష్టపడతా ఉన్నాం. వారి విలువైన సూచనలు, వారి సలహాలన్నీ కూడా తీసుకొని ముందుకు పోదాం.